హలో, నేను మిస్ చేస్తున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఇందిరాగాంధీ ఫ్యామిలీకి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ తోటి, ఆ తర్వాత రాహుల్ గాంధీ తోటి జర్నీ చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్కి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటి అనేక రకాల బంధాలు పెనవేసుకుపోయాయి. దాంట్లో ఆర్థికపరమైనటువంటి బంధం, రాజకీయపరమైనటువంటి బంధం, లేదా విద్వేషపూరితమైనటువంటి బంధం, ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రామోజీరావు గారి మీద అనేకమైనటువంటి కేసులు వేశారు. ఈ కేసులన్నిటి మీద ఫైట్ చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పురమాయించారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. సో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావడానికి తగినటువంటి గైడెన్స్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేటువంటి ఒక పెద్ద టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఆ సమయంలో ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఈయన సారా గురించి, అలాగే మద్యం బాటిల్ గురించి, వాటి రేటు గురించి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెప్పేవాళ్ళు. ఒక చీప్ లిక్కర్ బాటిల్ ఎంత రేట్ ఉంటుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎంత, మార్కెట్లో అమ్మే రేట్ ఎంత, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనగానే ఒక రకమైనటువంటి గౌరవభావం, ఒక రకమైన ఇంటలెక్చువల్ ఆయన అపారమైనటువంటి అనుభవం, అపారమైనటువంటి మేధాశక్తి, అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పొలిటీషియన్గా సహజంగా అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఆయన మీద ఒక కేసు ఫైల్ అయింది, సారా కేసు. దాన్ని ఇప్పుడు బయటకు దూరి వాట్సాప్ యూనివర్సిటీలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ కేసు నెంబర్తో సహా ఇచ్చి క్లిప్పింగ్ని అది ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉందా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద? అసలు ఈ కేసు ఆయన మీద ఎందుకు బనాయించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఆధారాలతో సహా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం గ్రూపుల్లో బాగా తిరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మీరు క్లోజప్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇదిగోండి, ఉండవల్లి అరుణ్ కుమార్ నాటు సారా కేసు. సమాజానికి నీతులు చెప్పే శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని 4 లీటర్లు అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేవలం 4 లీటర్ల అక్రమ మద్యాన్ని తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారనేది ఈ కేసు సంబంధించిన వివరాలు ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నాయి. కేసు నెంబరు 135/9596, అంటే 9596లో ఈ కోరుకొండ తూర్పుగోదావరి జిల్లాలో నమోదైంది అంటున్నారు. ఈ డీటెయిల్స్ కూడా చూడండి, ఇక్కడ ఉన్నాయి డీటెయిల్స్. ఇక్కడ చూడండి, సీరియల్ ఐపీసీ సెక్షన్స్ అప్లికబుల్, అదర్ డీటెయిల్స్, అదర్ యాక్ట్స్ సెక్షన్స్ అప్లికబుల్ అండ్ సెక్షన్ 8B ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1995 per position of 4 liters of ID liquor, crime number 133/9596 OD exercise police station Korukonda exercise police station Korukonda district Godavari state Andhra Pradesh నెంబర్ షార్ట్ షీట్ ఫైల్. షార్ట్ షీట్ కూడా వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకో 98లో కూడా ఆన్ ద ఫైల్ ఆఫ్ 1 అడిషనల్ JFCM అమలా అక్టోబర్ అండ్ 4th క్రిమినల్ పిటిషన్ నెంబర్ 6015 ఆఫ్ 1998 ఆన్ ద ఫైల్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ AP వాజ్ ఫైల్డ్ ద క్వాష్ ఛార్జ్ షీట్ ఫైల్ బైది, అదే క్వాష్ వేసారైనా. సో దాని మీద ఈయన మీద కేసు నమోదైంది. సో ఈ కేసు ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో బాగా వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని, అసలు ఈ కేసు డీటెయిల్స్ని అని అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి క్రమంలో ఇప్పుడు కొందరు బహుశా ప్రత్యర్థి పార్టీలో ఉంటుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయి ఉంటుంది,
కూటమి ప్రభుత్వం అయి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అయి ఉండొచ్చు బహుశా. వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ఈ న్యూస్. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సారా మీద, మద్యం మీద ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. మరి ఆయన సారా తరలిస్తూ దొరికిపోవడం అనేది ఇది నిజంగానే ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం, పొలిటికల్ అంశం కూడా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనగానే రామోజీరావు గారి మీద, మార్గదర్శి మీద కేసులు వేసి ఆయన ఫైట్ చేస్తున్నటువంటి ఒక లీడర్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే సమాజంలో ఉండేటువంటి అంశాలు లేదా ప్రభుత్వం సంబంధించిన విధానాలు వీటి గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన. బేసికలీ అడ్వకేట్ కూడా ఆయన అంటే చాలామందికి గౌరవం. నాకు కూడా ఆయన మీద గుడ్ ఒపీనియన్ అయితే ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే పోరాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి బహుశా ప్రస్తావించరు ఆయన. బహుశా అది తప్పుగా ఆయనకి అనిపించకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ భావజాలంతో కూడుకున్నటువంటి బ్లడ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి, ఆ తరహా ఆలోచనలు కలిగినటువంటి లీడర్. కాబట్టి సొంత పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పైనా ఒప్పైనా ఎవరికైనా అది ఒప్పుగానే కనిపిస్తాయి. బహుశా అందుకే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏదున్నా కానీ దాని మీద మాత్రం విరుచుకుపడుతూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఇలాంటి అరుణ్ కుమార్ గారి మీద సారా కేసు అనేది ఒకటి ఉంది. ఈ సారా కేసు కూడా ఇది ఫైల్ అయ్యి ఉంది. దాని మీద ఛార్జ్షీట్ కూడా వేస్తున్నారు. కేవలం 4 లీటర్ల అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారనేది క్రైమ్ నెంబర్తో సహా బయటపడింది. మరి ఇప్పుడు ఇది కేవలం రాజకీయ కోణం నుంచి మనం దీన్ని చూడాలా, లేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సారాని తరలించడాన్ని వ్యాపారంగా పెట్టుకున్నారు అనేటువంటి కోణం నుంచి చూడాలంటే ఖచ్చితంగా దీని రాజకీయ కోణం నుంచే చూడాలి నాకున్నటువంటి అవగాహన మేరకు. కేవలం ఇప్పుడు రాజకీయంగా ఆయన్ని కొంచెం బలహీనపరచడానికి, ఆయన ఇప్పుడు వేస్తున్నటువంటి కొత్త అడుగులకు బ్రేక్ వేయడానికి ఇలాంటి ప్రచారం ప్రత్యర్థులు చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బట్ ఆయన ఆ స్థాయిలో ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఇవన్నీ చూస్తే 4 లీటర్ల సారాయి తరలిస్తూ పట్టుబట్టడం అనేది నిజంగా ఆ కేసు ఫైల్ అయ్యటం అనేది కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఎప్పుడు ఫైల్ అయింది 95-96లో, అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది. 99లో దీనికి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ కూడా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మరి ఇది ఫైల్ అయింది. సో ఈ కేసుకు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బహుశా స్పందించవచ్చు. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ కదా, మామూలు మెయిన్ మీడియా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా దీని మీద వివరణ ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఆయన ఇచ్చేటువంటి వివరణ కోసం మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.